తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడింది. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్కు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి కారణంగా గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త తేదీల్ని ప్రకటించనుంది. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడింది. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్కు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి కారణంగా గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త తేదీల్ని ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెబుతారు. సిద్ధార్థ్, చెప్పండి. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్ 2 వాయిదాకు ప్రధానంగా డిఎస్సిఏ కారణమా? డిఎస్సి కారణంగా అభ్యర్థులు కోరిక మేరకే ఇది పోస్ట్ పోన్ చేశారా? స్వామి, తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు చాలా రోజుల నుంచి గ్రూప్ 2ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్స్ కి గ్రూప్ 2 కి మధ్యలో 2 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం కూడా నిన్నటి వరకు రుణమాఫీ అంశంపై బిజీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగులు ఈ అంశానికి సంబంధించి వాళ్ళ డిమాండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాంతో భాగంగానే నిన్న కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, నిజంగా ఎంపీగా ఉన్నటువంటి సామల కిరణ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ని, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులని నిరుద్యోగులతోని విద్యార్థులతోని మాట్లాడాల్సిందిగా సూచించింది. అసలు నిరుద్యోగుల డిమాండ్ ఏంటి, ఎందుకు గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేయమంటున్నారు, ఎందుకు చేయమంటున్నారు, ఎన్ని రోజులు చేయమంటున్నారు అనే విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంది. ఇక కాసేపటి క్రితము సెక్రటరియట్లో బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగినటువంటి ఒక సమావేశంలో విద్యార్థులు నిరుద్యోగులతోని బట్టి విక్రమార్క చాలాసేపు చర్చించారు, మాట్లాడారు. గ్రూప్ 2ను ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నారు అనే అంశాన్ని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నారు. ఇక డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో గ్యాప్ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో నిర్వహిస్తే బాగుంటుందని విద్యార్థులు చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని డిసెంబర్కి వాయిదా వేయడానికి కావలసినటువంటి మెకానిజాన్ని చూడమని అక్కడే ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. గ్రూప్ 2 డిసెంబర్ చివరి వారంలో పెడతామని బట్టి విక్రమార్క చెప్పారు. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ నోటు కాసేపట్లోనే టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే గత ప్రభుత్వం విద్యార్థులను దగ్గరికి రానివ్వలేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా కనీసం వినడానికి నిరాకరించినటువంటి ప్రభుత్వము గత 10 ఏళ్లలో అలాంటి పాలన ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల యొక్క సమస్యలను వినడానికి, వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని బట్టి విక్రమార్క విద్యార్థులు నిరుద్యోగులకు చెప్పారు. కానీ లీగల్ సమస్యలు ఎదురు కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బంది పడకుండా, నిరుద్యోగులకు సమస్యలు తలెత్తకుండా తీసుకోవడానికే ప్రభుత్వం ప్రతి అంశంలో ఆచితూచి వ్యవహరిస్తుంది అని కూడా విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక గత ప్రభుత్వం ఇటు టీజీపీఎస్సీ విషయంలో కానీ పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో కానీ అనేక చిక్కుముడులను వేసింది. ప్రతి నోటిఫికేషన్ కోర్టుకు వెళ్ళి నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి చిక్కుముడులు ఉండకుండా ఉండేందుకే ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నామని కూడా బట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, విద్యార్థులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, నిరుద్యోగులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వీళ్ళున్నన్ని రోజులు విద్యార్థులకు ప్రోగా ఉంటామని కూడా వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. విద్యార్థులకు నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని మంత్రుల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి ఫ్లెక్సిబుల్గా మంత్రులందరూ ఉన్నారని బట్టి విక్రమార్క వాళ్ళకు ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. ఇక మొత్తానికి విద్యార్థులు ఇన్ని రోజులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ తీర్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ళ బాధ అర్థం చేసుకొని ఈ గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో నిర్వహిస్తామనడం తమకు ఎంతగానో ఉపయోగపడింది అని కూడా విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రూప్ 2లో
ఉద్యోగాలు పోస్టులు పెంచాలనే డిమాండ్ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలనే అంశానికి సంబంధించి పూర్తి నిపుణులతోని అధ్యయనం చేయించి ఇదే నోటిఫికేషన్లో పెంచగలుగుతామా లేదంటే వేరే నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను నింపుతామా అనే అంశానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు. మొత్తానికైతే విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ సమస్యలు వినడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి పంతాలకు పోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.